6వ తరగతి తెలుగు వాచకంలోని కుసుమోపదేశము పాఠ్యాంశం శ్రద్ధగా రివిజన్ చేశారని భావిస్తున్నాము. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో లైవ్ వీడియో పరీక్షను మరికొద్ది సేపట్లో ప్రారంభించుకుందాము. ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించి లైవ్ చాట్లో తెలియజేయడం ద్వారా మీ ప్రగతిని పరీక్షించుకోవచ్చు. పరీక్షను ప్రారంభించడానికి ముందుగా ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. మీ ప్రోత్సాహం లైక్ బటన్ ద్వారా మాకు తెలియపరిస్తే మరిన్ని చక్కని వీడియోలను మీకు అందిస్తాము. 1వ ప్రశ్న, కుసుమోపదేశం పాఠ్యాంశ ప్రక్రియ. ఆప్షన్ 1 గేయ కవిత, ఆప్షన్ 2 ఆధునిక పద్యం, ఆప్షన్ 3 ప్రాచీన పద్యం, ఆప్షన్ 4 కథానిక. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆధునిక పద్యం. రెండవ ప్రశ్న, క్రింది జతలను పరిశీలించండి. ఏ ప్రకృతి పర్యావరణం కుసుమోపదేశం, బి సామాజిక స్పృహ మేము సైతం, సి భాషాభిరుచి మన పండుగలు, డి పట్టణాభివృద్ధి ఎత్తుకు పై ఎత్తు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ, బి మరియు సి సరైనవి. ఆప్షన్ 2 బి, సి మరియు డి సరైనవి. ఆప్షన్ 3 ఏ, బి మరియు డి సరైనవి. ఆప్షన్ 4 ఏ, సి మరియు డి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ, బి మరియు డి సరైనవి. 3వ ప్రశ్న, వనమామలై వరదాచార్యులు రచించిన పాఠం. ఆప్షన్ 1 మేము సైతం, ఆప్షన్ 2 మ్రోగిన గంటలు, ఆప్షన్ 3 కుసుమోపదేశం, ఆప్షన్ 4 త్యాగం. సరైన సమాధానం ఆప్షన్ 3 కుసుమోపదేశం. 4వ ప్రశ్న, ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యమని పరోపకార బుద్ధితో జీవించడంలోనే సంతృప్తి, గొప్పదనం ఉన్నాయని చెప్పడమే ఏ పాఠం ఉద్దేశం. ఆప్షన్ 1 స్నేహబంధం, ఆప్షన్ 2 కుసుమోపదేశం, ఆప్షన్ 3 జారిన గుండె, ఆప్షన్ 4 కళ్ళుండి చూడలేక. సరైన సమాధానం ఆప్షన్ 2 కుసుమోపదేశం. 5వ ప్రశ్న, వరదాచార్యులు వారి మణిమాల గ్రంథం నుంచి తీసుకున్న పాఠ్యభాగం. ఆప్షన్ 1 స్వతంత్రపు జెండా, ఆప్షన్ 2 మధువనం, ఆప్షన్ 3 ఎలుకమ్మ పెళ్ళి, ఆప్షన్ 4 కుసుమోపదేశం. సరైన సమాధానం ఆప్షన్ 4 కుసుమోపదేశం. 6వ ప్రశ్న, పుష్పము నీదు చరితమ్ము పూర్ణమగును, ఒకరి నేలల్లో నేమి దక్కి నీకు మంచి వాసనల నెడంద నుంచి కొనియు అను పద్యపాదాలు కలిగిన పాఠ్యాంశం.
ఆప్షన్ 1 మధువనం, ఆప్షన్ 2 త్యాగం, ఆప్షన్ 3 కుసుమోపదేశం, ఆప్షన్ 4 స్నేహబంధం. సరైన సమాధానం ఆప్షన్ 3 కుసుమోపదేశం. 7వ ప్రశ్న. కోమలి అనే పదానికి అర్థం. ఆప్షన్ 1 కోపం, ఆప్షన్ 2 స్త్రీ, ఆప్షన్ 3 ఓటమి, ఆప్షన్ 4 కన్నీరు. సరైన సమాధానం ఆప్షన్ 2 స్త్రీ. 8వ ప్రశ్న. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ. వనమామలై వరదాచార్యులు మడికొండ, వరంగల్ జిల్లాలో జన్మించారు. బి. వనమామలై వరదాచార్యులు నివాస స్థలం చెన్నూరు, ఆదిలాబాద్ జిల్లా. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏ బి రెండూ సరైనవి, ఆప్షన్ 4 ఏ బి రెండూ సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ బి రెండూ సరైనవి. 9వ ప్రశ్న. మధుర కవి అను బిరుదు గలవారు. ఆప్షన్ 1 వనమామలై వరదాచార్యులు, ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 3 ఆరుద్ర, ఆప్షన్ 4 మధురాంతకం రాజారాం. సరైన సమాధానం ఆప్షన్ 1 వనమామలై వరదాచార్యులు. 10వ ప్రశ్న. క్రింది వాటిలో వనమామలై వరదాచార్యులు గారి రచనలను గుర్తించండి. ఏ. కూలిపోయే కొమ్మ, బి. కోనలమ్మ కోన, సి. పోతన చరిత్ర, డి. శుద్ధ మధ్యాక్షరలు. ఆప్షన్ 1 ఏ బి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 ఏసీ, ఆప్షన్ 4 బీడి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏసీ. 11వ ప్రశ్న. వనమామలై వరదాచార్యులు గారి బిరుదు. ఏ. అభినవ పోతన, బి. మధుర కవి, సి. అభినవ కాళిదాసు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి, ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి, ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. 12వ ప్రశ్న. క్రింది వాటిలో వనమామలై రచించిన బుర్ర కథల సంపుటి ఏది? ఆప్షన్ 1 భోగిని లాస్యం, ఆప్షన్ 2 రైతు బిడ్డ, ఆప్షన్ 3 వ్యాసవాణి,
ఆప్షన్ 4 మణిమాల. సరైన సమాధానం ఆప్షన్ 2 రైతు బిడ్డ. 13వ ప్రశ్న. ముదము అనే పదానికి అర్థం. ఆప్షన్ 1 సంతోషం, ఆప్షన్ 2 దుఃఖం, ఆప్షన్ 3 కరుణ, ఆప్షన్ 4 జాలి. సరైన సమాధానం ఆప్షన్ 1 సంతోషం. 14వ ప్రశ్న. మౌక్తికము అనే పదానికి వికృతి. ఆప్షన్ 1 మౌనము, ఆప్షన్ 2 ముత్యము, ఆప్షన్ 3 మొత్తం, ఆప్షన్ 4 ముక్తి. సరైన సమాధానం ఆప్షన్ 2 ముత్యము. 15వ ప్రశ్న. పాఠం ఆధారంగా వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థం రాసిన విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం. ఆప్షన్ 1 పదజాలం, ఆప్షన్ 2 ప్రశంస, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 వినడం రాయడం. సరైన సమాధానం ఆప్షన్ 1 పదజాలం. 16వ ప్రశ్న. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ సంఖ్యాపూర్వకమైన సమాసం ద్విగు సమాసం, బి పూర్వపదం సంఖ్యను ఉత్తరపదం నామవాచకాన్ని సూచించే సమాసాలను ద్విగు సమాసం అందాం, సి రెన్నాళ్ళు శబ్దంలోని సమాసం ద్విగు సమాసం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి, ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి, ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. 17వ ప్రశ్న. క్రింది పదాలలో ద్విగు సమాస పదం గుర్తించండి. ఆప్షన్ 1 కూరగాయలు, ఆప్షన్ 2 రెన్నాళ్ళు, ఆప్షన్ 3 తల్లిదండ్రులు, ఆప్షన్ 4 రామలక్ష్మణులు. సరైన సమాధానం ఆప్షన్ 2 రెన్నాళ్ళు. 18వ ప్రశ్న. కుసుమోపదేశం పాఠంలో ఎవరెవరి మధ్య సంభాషణ జరిగింది. ఆప్షన్ 1 పువ్వులు మనిషికి, ఆప్షన్ 2 పువ్వులకి దేవుడికి, ఆప్షన్ 3 పువ్వులు పిల్లలు, ఆప్షన్ 4 పువ్వులు పండ్లు. సరైన సమాధానం ఆప్షన్ 1 పువ్వులు మనిషికి. 19వ ప్రశ్న. క్రింది వాటిలో తీవ్రమైన కోపాన్ని తెలిపే రసం. ఆప్షన్ 1 బీభత్సం, ఆప్షన్ 2 వీరం, ఆప్షన్ 3 రౌద్రం, ఆప్షన్ 4 భయానకం.
సరైన సమాధానం ఆప్షన్ 3 రౌద్రం. 20వ ప్రశ్న. కుసుమోపదేశము పాఠం ఆధారంగా కవికి పోలకు మధ్య సంభాషణ జరిగినట్లుగా ఊహించి రాసిన విద్యార్థి సాధించే సామర్థ్యం. ఆప్షన్ 1 పదజాలం, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 ప్రశంస, ఆప్షన్ 4 స్వీయ రచన. సరైన సమాధానం ఆప్షన్ 2 సృజనాత్మకత.